ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము 22 నుంచి 33 శ్లోకములు. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసియున్నదో గమనించునంత వరకును రథమును నిలిపియుంచుము. యోత్స్యమానానవేక్షేహం యా ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. దుర్బుద్ధి అయిన దుర్యోధనునకు ప్రియమును గూర్చుటకై యుద్ధమున పాల్గొనదలచి వచ్చియున్న రాజులను అందరినీ ఒకపరి పరికించెదను. సంజయ ఉవాచ. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. సంజయుడు పలికెను. ఓ ధృతరాష్ట్ర, అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఆ దివ్యరథమును భీష్మద్రోణులకును ఆ పక్షమునందలి మహారాజులందరికిని ఎదురుగా ఉభయ సేనల మధ్య నిలిపెను. పిదప అతడు అర్జునితో, పార్థ, ఇక్కడ సమావేశమైన ఈ కౌరవ వీరులందరినీ పరికింపుము అని నుడివెను. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య సకౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనల యందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను, మున్నగు ఆత్మీయులను చూచెను. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ. కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ దృష్ట్యేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేదతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు పలికెను. ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయవములు శిథిలములగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. గాండీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురియైనట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. ఓ కేశవ, పెక్కు అపశకునములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరయే లేదు. గోవింద, ఈ రాజ్యము వలన గాని ఈ భోగము వలన గాని ఈ జీవితము వలన గాని ప్రయోజనమేమి? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తా ఇమే వస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ. మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చియున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.